మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఉన్న స్ప్రెడ్ పెట్టుకోవచ్చు. ఎగ్స్ తినే వాళ్ళు ఆబ్వియస్లీ ఆ ఆప్షన్ ఉంటుంది. అండ్ అవకాడో నచ్చిన వాళ్ళు అవకాడో. సో వీటిలో మీరు చూస్ చేసుకోండి. బేసిక్లీ కార్బ్స్ ఉన్నాయి, ఆ బ్రెడ్ లోనే కార్బ్స్ ఉన్నాయి. మనకి ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ కోసం వీటిలో నేను చెప్పింది పీనట్ బటర్ కానివ్వండి, ఆల్మండ్ బటర్ కానివ్వండి, ఎగ్ కానివ్వండి, పన్నీర్ కానివ్వండి, అండ్ ఫ్యాట్ కోసం మనం బటర్ కానివ్వండి, చీజ్ కానివ్వండి పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ దట్ టు 1 స్లైస్, దానికన్నా ఎక్కువ పెట్టుకోకూడదు. అండ్ మనకి ఇందులో దెన్ వీ కెన్ మేక్ ఇట్ ఒక అమౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ డైట్. ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సింది. ఆ బ్రెడ్ జామ్ లో అనేది ఏమీ లేవు. లేదు, రైట్, అది మనం గుర్తుంచుకోవాలి. పిల్లలకు ప్యాక్ చేసి ఇచ్చేస్తాం. ఈజీ అంటే ఇట్స్ ఈజీ ఓవర్. అంటే ఇంత డైలీ వర్క్ లో ఇంత ఉంటుంది కాబట్టి మార్నింగ్ లో ఇది ఇచ్చేద్దాం, పిల్లలు కూడా హ్యాపీగా తింటారు అన్న ఫీలింగ్ వాళ్ళకి. ఓకే, సో దెన్ అగైన్ పోహాలో ఏమీ న్యూట్రిషనల్ వాల్యూస్ లేవు అండి. ఇట్ డజంట్ హ్యావ్ న్యూట్రిషనల్ వాల్యూ. దెన్ అది ఏం చేస్తారు, జస్ట్ మీరు అన్నట్టు ఉప్పు కారం అంతే ఉంటాయి అందులో. చాలా లైట్ గా ఉంటుంది. లైట్, మనం ఆ గ్రెయిన్ చూస్తే కూడా తెలిసిపోతుంది. ఇట్స్ వెరీ లైట్. ఇట్ డజంట్ హ్యావ్ క్యాలరీస్ అండ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనర్జీ. అంటే అటుకులు, అందులో ఎనర్జీ ఉండదు. అండ్ అదంతా డెడ్ క్యాలరీస్ అండి. వాటి వల్ల మనకు ఎనర్జీ కానివ్వండి, న్యూట్రిషనల్ వాల్యూ కానిది రాదు. కానీ పీనట్స్, పీసో ఇవి యాడ్ చేశారనుకోండి, కొంచెమైనా ప్రోటీన్ వస్తుంది ఈ కార్బోహైడ్రేట్స్ తో పాటు. లేదంటే అదొక మిక్స్డ్, మనకు కనిపించడానికి మిక్స్డ్ మీల్ లా ఉన్నా కూడా అది బ్యాలెన్స్ డైట్ కాదు. పైగా రుచిగా చేయడానికి నూనె బోల్డ్ పడుతుంది. నూనె సోక్ చేసేసుకుంటుంది, అది ఈజీగా సోక్ చేసుకుంటుంది, అయినా కూడా డ్రైగా ఉంటుంది అది. సో పీపుల్ విల్ థింక్ దీనికి ఎక్కువ నూనె అవసరం లేదేమో అని అనుకుంటారు. బట్ నూనె, కార్బోహైడ్రేట్స్ ఒకవేళ మనం యాడ్ చేసుకుంటే ప్రోటీన్ కానివ్వండి, ఇట్స్ నాట్ ఎ వెరీ గ్రేట్ బ్యాలెన్స్ డైట్. సో ఇప్పుడు మనం ఈ నోస్ చెప్పేసాం, ఇది నో, అది నో, అది నో. వాట్ ఈస్ ఐడియల్ అని అనుకుంటే అసలు ప్లాన్ చేసేటప్పుడు క్లుప్తంగా బిఫోర్ వి కన్క్లూడ్, ఫ్రూట్ ఎప్పుడు తినాలి, అలాగే వెజిటబుల్ పొద్దున పూట తినాలా? బికాస్ బ్రేక్ఫాస్ట్ బుఫేస్ లో మీరు చూస్తే చాలా మంది స్టీమ్డ్ వెజిటబుల్స్ పెడతారు. అలాగే వేటిని కలపకూడదు, విడివిడిగా తీసుకోవాలి. ఒక ఓవర్ వ్యూ ఇస్తే ఐ థింక్ చూసే వాళ్ళకి ప్లాన్ చేసుకోవడానికి ఈజీ. ఫస్ట్ థింగ్ అండి, ఫ్రూట్స్ మీరు అన్నందుకు, ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, డోంట్ స్టార్ట్ యువర్ డే. మీ డేని వాటితో స్టార్ట్ చేయదు. ఎందుకు? దే ఆర్ లోడెడ్ విత్ షుగర్స్. ఏ ఫ్రూట్ అయినా కూడా, న్యాచురల్ ఫ్రూట్ అయినా కూడా అందులో ఉన్న న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. సో మనం ఇప్పటి వరకు మాట్లాడుతుంది షుగర్స్ తో మనం స్టార్ట్ చెయ్యొద్దు. ఓకే, సో డోంట్ స్టార్ట్. చాలా మంది నేను ఫ్రూట్ తో స్టార్ట్ చేస్తాను, ఫ్రూట్ జ్యూస్ తో స్టార్ట్ చేస్తాను, వెరీ హెల్దీ హ్యాబిట్ అని బిలీవ్ చేస్తారు. ప్రాబబ్లీ ఫ్రూట్ న్యాచురల్ గా ట్రీకి గ్రో అవుతుంది కాబట్టి అలా అనుకునే అవకాశం ఉంది. బట్ నో అండి, దే ఆర్ న్యాచురలీ షుగర్ లోడెడ్ కాబట్టి దానివల్ల ఎనర్జీ క్రాషెస్ వస్తాయి. ఇట్స్ నాట్ అ హెల్దీ ఆప్షన్. సో ఓవర్ ద డే కావాలంటే you can take a fruit maybe as a evening snack. మనకి ఈవినింగ్ 4 5 we might feel a little hungry. ఆ టైంలో టేక్ ఫ్రూట్ యాజ్ ఇట్ ఈస్. నెవర్ మనం ఫ్రూట్ జ్యూసెస్ అనేవి తీసుకోవద్దు. ఎందుకు? వాటిలో ఉన్న ఫైబర్ అనేది పోతుంది జ్యూస్ చేసేసరికి. సెకండ్ థింగ్, షుగర్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి. ఈ రెండు. సో ఫ్రూట్ ని ఫ్రూట్ గానే ఓవర్ ద డే తీసుకోండి. అది ఫస్ట్ థింగ్. యూ స్టార్ట్ యువర్ డే విత్ వాట్? దేంతో మన డే స్టార్ట్ చేయాలి? ఇప్పుడు ఇవన్నీ కాదు అని అనుకున్నాం కదా. స్టార్టింగ్ డే విత్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఈజ్ ఐడియల్. ఎందుకు ఐడియల్? షుగర్ స్పైక్స్ అవ్వవు, షుగర్ క్రాషెస్ అవ్వవు, క్రేవింగ్స్ ఉండవు. ప్రోటీన్ అండ్ ఫ్యాట్ వల్ల సెటైటీ అనేది మెయింటైన్ అవుతుంది, స్లో డైజెషన్ వల్ల. ఓవర్ అట్లీస్ట్ 3 to 4 hours మనకి ఆకలి వేయకుండా మనం వర్క్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయగానే మనం వర్క్కి వెళ్తాం కదా, వర్క్ మీద కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఎక్కువ ఉండి మైండ్ ఫాగ్ అవ్వదు. ఓకే, సో ఏమేమి ఉండొచ్చు? ప్రోటీన్, మీరు ప్రోటీన్ బార్స్ తీసుకోండి, ఆల్మండ్ బటర్, పీనట్ బటర్, ఎగ్స్, పన్నీర్, సో టోఫు. అండ్ అలాగే ఇడ్లీ తీసుకున్నారనుకోండి, అంటే మన కామన్ ఫుడ్సే చెప్తున్నా, ఇడ్లీ, దోశ ఇవన్నీ తీసుకున్నారనుకోండి, వాటిని మనం అనుకున్నట్టు బ్యాలెన్స్ డైట్ గా చేసుకొని పీనట్ చట్నీనో, కోకోనట్ చట్నీనో, వెజిటబుల్ ఫిల్డ్ సాంబారో ఇవన్నీ తీసుకుంటే అట్లీస్ట్ మీకు బ్యాలెన్స్డ్ గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఎస్. సో ఇది ఏదైనా ఇప్పుడు మనం చూసుకున్న ఆప్షన్స్ అన్ని ప్రిఫరబుల్లీ పెసరట్టు. ఇఫ్ యూ కెన్ టేక్ అ పెసరట్టు, చాలా మంచి ఆప్షన్. ఫిల్డ్, ఫైబర్ ఫిల్డ్, అది మొత్తం ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అందులో. పొట్టుపప్పుతో చేస్తే ఇంకా మంచిది. మనం ఓవర్ నైట్ సోకింగ్ చేసే, అంటే నిన్న మర్చిపోయాను, అయ్యో ఈ రోజు లేదు అనుకునే అవసరం లేదు. 2 గంటలు నానితే చాలు. నానబెట్టేసే పొద్దున్న లేవగానే వేసేసుకుంటే అయిపోతుంది. సో అది ప్రోటీన్ ఉంటుంది, కార్బ్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, అండ్ ఆయిల్ అంత అవసరం లేదు. సో ఇట్స్ అ బ్యాలెన్స్ డైట్. ఓకే, అదే చాలా మంది మనము బేసన్తో కానివ్వండి. ఇంకోటి ఉప్మా అండి.
ఉప్మా, రవ్వ ఉప్మా, రైస్ రవ్వ ఉప్మా దే థింక్ చాలా హెల్దీ, అందులో ఆయిల్ అవసరం లేదు, వాటర్ తోనే చేస్తాము. ఉప్మాలో బాగా చేస్తే శుభ్రంగా ఆయిల్ పడుతుంది. ఆయిల్ పడుతుంది అండ్ తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే అందులో వీట్ కూడా ఉంటుంది. సో ఇట్ హ్యాస్ వీట్ అండ్ ఇట్ హ్యాస్ క్యాలరీస్ బట్ ఇట్ డజంట్ హ్యావ్ న్యూట్రిషన్. సో రవ్వ ఉప్మా బదులు టేక్ మిల్లెట్స్ రవ్వ, మిల్లెట్ ఉప్మా తీసుకోండి విత్ వెజిటబుల్స్, ఎక్కువ వేసి వెజిటబుల్స్, ఎక్కువ అందులో vegetables. పెసరపప్పు కూడా వేసి పెసరపప్పు వేసి ఉరద్దాలు వేసుకొని ఎగ్జాక్ట్లీ మనం వండుకున్నాం అనుకోండి, మళ్ళీ బ్యాలెన్స్డ్ అట్. చాలా మందికి ఉప్మా ఇష్టం కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ టేక్ దిస్. సో మీ వెజిటబుల్స్ ఉండాలి, అది ఆయిల్ తక్కువ ఉండాలి, ప్రోటీన్ ఉంటుంది. ఆయిల్ కూడా మీరు ఆయిల్ చెప్పారు కాబట్టి డాక్టర్ కావ్య ఇక్కడ మెన్షన్ చేయాలి. మనం రోజంతా మన ఫుడ్ అంతా ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు రికమెండెడ్ డోసేజ్, అంతకంటే ఉండకూడదు. మనం ఉప్మా లాంటి టిఫిన్స్ లో ఫ్రాంక్లీ చెప్పాలంటే మనకు ఒక మీల్ లోనే ఒక అది వచ్చేస్తుంది, గరిటెడు. ఒక గరిటెడు నూనె అంటే పడిపోతుంది, ఒక 4-5 స్పూన్లు ఈజీగా వచ్చేస్తుంది. అక్కడే అది start గమనించుకోవాలని. అయిపోతుంది. Yeah. సో మనకి వాటర్ బేస్డ్ కాబట్టి ఆ పోపులోనే వచ్చేస్తుందండి. వాటర్ బేస్డ్ కాబట్టి హెల్దీ ఏమో అని అనుకుంటారు. ఇందులో ఇవన్నీ ఉంటాయి. అంటే వీట్ పడిన వాళ్ళకి మేబీ ఉప్మాలో వీట్ లేదు అని అనుకుంటారు కానీ అందులో కూడా ఉంటుంది. Right. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. సో ఇలా మీరు ఆల్టర్నేటివ్ గా ఏమైనా తీసుకోగలితే టు స్టార్ట్ విత్, ఎగ్ తినే వాళ్ళు స్క్రాంబుల్డ్ ఎగ్, టు స్టార్ట్ యువర్ డే విత్ నట్స్ అండి. జస్ట్ స్టార్ట్ విత్ హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్, ఫిస్ట్ ఫుల్ నానబెట్టిన నట్స్ పొద్దున తీసుకుంటే అగైన్ యూర్ గుడ్. అండ్ మీ వాటర్లో, మీ తాగే వాటర్లో చియా సీడ్స్ వేసేసుకోండి. మనకు అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. సో స్టార్ట్ యువర్ డే విత్ దట్. కార్బోహైడ్రేట్స్ తక్కువతో మీ ఎనర్జీ క్రాషెస్ ఉండవు, యాక్టివ్గా ఉంటారు, చాలా చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ యూ కెన్ స్ప్రెడ్ యువర్ డే విత్ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ హవెవర్ అదొక బ్యాలెన్స్ డైట్గా ఉండాలి. సో ఇవాళ చాలా కళ్ళు తెరిపించే ఇన్ఫర్మేషన్ ఇది. Right. బికాస్ సింపుల్ గా చెప్పాలంటే ఈ ఒక ప్లేట్ పూరి తోటి సపోజ్ ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్ హెల్దీగా ఉండాలని చెప్పి కరెక్ట్ ప్లస్ ఒక కప్పు కాఫీ పెట్టామంటే కరెక్ట్. దాదాపు 1200 క్యాలరీస్. క్యాలరీస్ అక్కడ వచ్చేస్తాయి. ఎందుకంటే షుగర్, కాఫీలో షుగర్, ఇంత size అయితే. ఇంత సైజ్ 2 Easy పూరీలు గా. ప్లస్ ఇదైతే 1200 క్యాలరీస్ ఇక్కడే వచ్చేసాయి. కరెక్ట్ అండి. మామూలుగా ఎక్కువ కదలికలు లేని వాళ్ళు Mm. కనుక ఇది తింటే వాళ్ళకి రోజులో కావాల్సిన దానిలో 3 వంతులు వచ్చేసినట్టు. అక్కడే వచ్చేస్తాయి. 1800-1700 క్యాలరీస్ కంటే తినకూడదు మన వెయిట్ అవునండి. మెయింటెనెన్స్ కి. అవునండి, హెల్త్ కోసం. అండ్ ఒక 4-5 రోజులు ఇలా తినడం మొదలు పెట్టామంటే ఆటోమేటికలీ మనకి వెయిట్ గెయిన్ అక్కడ మెల్లిగా. And అంతకంటే ప్రమాదకరం ఇన్సులిన్ రెసిస్టెన్స్. అవునండి, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్. వెయిట్ గెయిన్ ఇస్ వన్ థింగ్ మనకి కనిపించేది, మిగతావన్నీ మనకు కనిపినవి ఆర్గన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా మనం బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ కొంచెం యాక్టివిటీ అనేది లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటే, అండ్ మీరు ఇవి తింటుంటే పక్కన ఒక బటర్ మిల్కో ఏదన్నా ప్రోబయోటిక్ కోసం ఇవన్నీ. సో మీకు ఇవన్నీ ఉన్నాయా, కార్బ్స్, కొంచెం ఫ్యాట్, ఫైబర్, ప్రోటీన్, ఒక ప్రోబయోటిక్, ఇవి ఉన్నాయి అంటే మిమ్మల్ని మీరు యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. యూ మైట్ నాట్ ఈవెన్ హ్యావ్ టు కమ్ అండ్ సీ యువర్ డాక్టర్ అన్లెస్ వన్స్ ఇన్ ఇయర్ ఫర్ రెగ్యులర్ చెకప్. చాలా ఆరోగ్యమే మహాభాగ్యం. అండ్ ఆరోగ్య రహస్యం అంతా ఆహారంలోనే ఉంది. కరెక్ట్ ఇది అండి. ఎన్నిసార్లు ఎంత చెప్పినా తక్కువే. మన భారతీయ జీవన శైలిలో ఇప్పుడు ఉండే పరిస్థితులకి మనం ఖచ్చితంగా ఆల్టరేషన్స్ చేసుకోవాలి, అవునండి. పునరాలోచించాలి. మన ప్లేట్ లో ఎలా అయితే మన ఇంట్లో ఏదైనా తెచ్చి పడేస్తే మనం వెంటనే ఏమిటి ఇలా పడేస్తారంటాం, మన శరీరం కూడా మన ఇల్లు కాబట్టి కరెక్ట్ అండి. ఖచ్చితంగా గమనించుకోవాలి డాక్టర్ కావ్య. అవునండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ విష్ యూ అ వెరీ హెల్దీ జర్నీ.